శిశువుని చంపితే ప్రమాదం పోతుందా లేదా ఇంకా దగ్గరవుతుందా? వసుదేవుడు బృందావనంలోని యోగమాయను తీసుకొని అక్కడ కృష్ణుణ్ణి పెట్టి మళ్ళీ చెరసాలకు చేరాడు. తలుపులు మళ్ళీ మూసుకున్నాయి, గొలుసులు మళ్ళీ బిగుసుకున్నాయి. అంటే అన్నీ మునుపటిలాగే. కానీ శిశువు ఏడుపు వినిపించగానే కంసుడు పరిగెత్తుకొచ్చాడు. దేవకి కన్నీళ్లతో అడిగింది, ఇది 8వ శిశువు కాదు అమ్మాయి, దయచేసి వదిలిపెట్టమని. అదంతా విన్నా కానీ కంసుడి మనసులో భయం మాత్రమే ఉంది, దయ లేదు. శిశువుని నేలకేసి కొట్టాడు. అప్పుడు ఆ శిశువు ఆకాశంలోకి లేచి యోగమాయగా దర్శనమిచ్చింది. అష్టభుజాలతో దివ్య ఆయుధాలతో ఆమె గంభీరంగా చెప్పింది, ఓ కంస, నిన్ను చంపేవాడు ఇప్పటికీ ఎక్కడో పుట్టాడు అని. ఆ మాటలు చెప్పి యోగమాయ ఆకాశంలోనే లీనమైంది. కంసుడిదంతా విని అలానే నిల్చునే ఉండిపోయాడు. తాను చంపిన శిశువే తన వినాశనాన్ని ప్రకటించింది. కంసుని భయం ఇంకా పెరిగింది. తన క్రూరత్వం మరియు అమాయకులపై హింస కూడా ఇంకా పెరిగింది. ఇదంతా విన్నాక మీకు ఒక సందేహం రావచ్చు, అసలు ఈ యోగమాయ ఎవరు, యోగమాయ అంటే ఏమిటి అని. సో యోగమాయ గురించి కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణాల ప్రకారం యోగమాయ అనేది భగవంతుని యొక్క అంతరంగ శక్తి. భగవంతుడు సృష్టిని నిర్వహించడానికి 2 ప్రధాన శక్తులు కలిగి ఉంటాడు. అందులో మహామాయ 1వది మరియు యోగమాయ 2వది. మహామాయ అంటే భౌతిక మోహం కలిగించే శక్తి అని అర్థం. యోగమాయ అంటే దైవలీలలను నిర్వహించే పవిత్ర శక్తి అని అర్థం. యోగమాయ భక్తులను భగవంతుని వైపు నడిపిస్తుంది. ఆమె భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చే ఒక శక్తి. దేవకి 7వ గర్భం దాల్చాక యోగమాయ తన లీలను ప్రారంభించింది. ఎలా అంటే భగవంతుని ఆదేశంతో యోగమాయ దేవకి గర్భంలోని శిశువుని రోహిణి గర్భానికి మార్చింది. అందుకే దేవకికి గర్భస్రావం జరిగినట్లు అందరూ అనుకున్నారు. అలాగే దేవకి 8వ గర్భం దాల్చాక శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి యోగమాయ తన మాయాశక్తితో కార్యాగారపు తలుపులు తానే తెరిపించింది. అలాగే అక్కడున్న కాపలాదారులను కూడా తనే నిద్రపుచ్చింది. యమునా నదిని కూడా తనే ప్రశాంతంగా చేసింది. యోగమాయ వల్లే వసుదేవుడు కూడా కృష్ణుడిని గోకులానికి తీసుకెళ్ళగలిగాడు. అదే సమయంలో గోకులంలో యశోదకు పుట్టిన ఆ బాలిక, ఆమె కూడా యోగమాయ అవతారమే. వసుదేవుడు కృష్ణుడిని అక్కడ ఉంచి ఆ బాలికను మధురకు తీసుకొచ్చాడు. కంసుడు ఆ బాలికను నేలకేసి కొట్టబోయినప్పుడు ఆమె ఇలా ఆకాశంలోకి ఎగిరి, నీ సంహారకుడు ఇప్పటికే జన్మించాడు అని చెప్పింది. అది యోగమాయే. అంటే యోగమాయ లేకుండా శ్రీకృష్ణ అవతారం సాధ్యమే కాదు. ఆమె భగవంతుని లీలలను విజయం చేసే శక్తి. యోగమాయ అంటే భక్తులకు దైవానుభూతి కలిగించే శక్తి. మహామాయ మనల్ని ప్రపంచంలో బంధిస్తే యోగమాయ మనల్ని భగవంతుని దగ్గరకు తీసుకెళ్తుంది. మన జీవితంలో కూడా మాయ ఉంది, కానీ భక్తి ఉంటే మహామాయను దాటి యోగమాయ ద్వారా మనం అందరం భగవంతుణ్ణి చేరవచ్చు. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మరియు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. జై శ్రీకృష్ణ.